హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా వచ్చిందంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉంటారు. అందులోంచి అప్పాలు చాలా ఫేమస్. ప్రతి ఇంట్లో తప్పకుండా ఈ అప్పాలని చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ అప్పాలని చెక్కలని లేదా గారెలని కూడా అంటారు. తెలంగాణ సైడ్ మాత్రం అప్పాలు అంటారు. మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ అప్పాలని చేసుకోవటానికి బియ్య పిండి తీసుకోవాలి. ఇది కేజీలో 1 కేజీ వరకు ఉంటుంది. కప్పులతోటైతే 4 కప్పుల వరకు బియ్య పిండి ఉంది. ఈ పిండిని చక్కగా జల్లెడపట్టి తీసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఏమేమి మసాలాలు వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 ఎల్లిగడ్డల్ని ఈ విధంగా పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వీటిని కొన్ని నీళ్లు వేసి బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిలో 1 టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చిలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 5 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే పిడికెడంత కరివేపాకుని కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత పొడిగా ఉన్నప్పుడు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి ఉంచిన పిండిని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు బగోని పెట్టేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. మనము ఏ కప్పుతోటైతే పిండి తీసుకున్నామో 4 కప్పుల పిండికి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పిండిని వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ముందుగా 2 కప్పులు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకో మిగిలిన పిండి అంతా వేసుకొని పూర్తిగా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి అప్పాలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పిండి అంతా బాగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బేషన్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని చక్కగా ఈ విధంగా స్మాష్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి. నీళ్లు అవసరం ఉంటే కొన్ని చల్లుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ నీళ్ళేమి అవసరం లేకపోతే అలాగే పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసి తీసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపి ఉంచేసుకోవాలి. ఆ పెద్ద పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకొని అప్పాలు చేసే ముందు ఈ విధంగా బాగా కలుపుకొని అప్పుడు మనం అప్పాలు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో నేనైతే కొద్దిగా పిండి తీసుకొని చక్కగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత చిన్న ఉండలుగా ఇలా చేసి తీసుకోవాలి. అయితే పిండిని మొత్తాన్ని ఒకేసారి కాకుండా మనము ఎంతైతే కొద్దిగా పిండి తీసుకుంటామో దాన్ని మాత్రమే ఇలా ఉండలుగా చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ ఉండల పైన 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా కలిసేలా ఈ విధంగా నూనెని కలిపేసుకోవాలి. చూడండి, ఉండలకి నూనెంతా చక్కగా పట్టేసింది కదా. ఇప్పుడు అప్పాలు చేసుకోవటానికి ఈ విధంగా ఒక పీట తీసుకోవాలి. ఇక్కడ నేనైతే చెక్క పీట తీసుకున్నాను. మీ దగ్గర పూరీ చేసే మషిన్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా కూరగాయల కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్, దాన్ని కట్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అయితే 2 పేపర్లని ఈ విధంగా రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పాలు చేసేటప్పుడు ఫస్ట్ టైం ఈ కవర్లకి ఈ విధంగా నూనెని అప్లై చేయాలి. 2 పేపర్లకి ఇదే మాదిరిగా నూనెని అప్లై చేసుకోవాలి. అయితే ఈ పేపర్లకి ప్రతిసారి నూనె పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఒకసారి నూనె పెడితే సరిపోతుంది. ఇలా మధ్యలో ఒక పిండి ముద్దని పెట్టేసి పైనుంచి కూడా ప్లాస్టిక్ కవర్ని కప్పేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి అప్పాలైతే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఈ అప్పాలని లావుగా కాకుండా వీలైనంత సన్నగా ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి.
చూశారు కదా వీడియోలో, ఈ విధంగానే అప్పాలన్నింటినీ చేసి తీసుకోవాలి. వీలైనంత సన్నగా చేస్తేనే మనకి అప్పాలు కరకలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇదే మాదిరిగా మనకు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోల అప్పాలు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కిలోకి తగ్గట్టుగా కొలతలు చూపించాను. ఈ కొలతలతోటే మీకు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోల అప్పాలు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా అప్పాలన్నింటినీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న అప్పాలని ఒక కాటన్ బట్ట పైన వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అప్పాలన్నింటినీ వేసుకోవాలి. అంటే పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పిండి అప్పాలు చేసుకుంటూ ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి అంతా ఒకేసారి చేసుకున్నారనుకోండి అప్పాలన్నీ ఎండిపోతాయి, అప్పుడు మనకి క్రంచిగా రావు. అందుకని కొద్ది కొద్దిగా పిండిని అప్పాలు చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో వరకు నూనె తీసుకున్నాను. అప్పాలు డీప్ ఫ్రై చేసుకోవటానికి నూనె ఎక్కువగా వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు మనము బట్టలో ఉన్న అప్పాలని ఈ విధంగా డక్కన్ పైన తీసుకోవాలి. అంటే డక్కన్ లేకపోతే పేపర్ ప్లేట్స్ ఉన్నా కూడా అందులో కూడా తీసుకోవచ్చు. మనం ముందుగానే ఈ విధంగా రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న అప్పాలని ఈ విధంగా జల్లెడలోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా వేరే గిన్నెలోకి అడిచిపోతుంది. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత నూనెలో అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా జాలిగంటెతోటి అప్పాలని ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇదే మాదిరిగా అప్పాలన్నింటినీ చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఎక్కువగా మాడనిస్తే అప్పాలు టేస్ట్గా ఉండవు. అందుకని ఇదే మాదిరిగా లైట్ కలర్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మన అప్పాలైతే అన్నీ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా, చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదూ. ఇదే మాదిరిగా లైట్ కలర్లోనే మనము అప్పాలన్నింటినీ ఫ్రై చేసి తీసుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బాగుంటుంది. మరి ఇదే మాదిరిగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ దసరా పండగకి ట్రై చేయండి. చూడండి, ఒక అప్పని విరిచి చూపిస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ముడుతుంటేనే అవి విరిగిపోతున్నాయి. అంటే ఇవి చాలా క్రంచీగా వచ్చాయన్నట్టు. ఇదే మెథడ్లో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ అప్పాలని తెలంగాణలో అయితే చాయ్ తోటి చాలామంది తింటూ ఉంటారు. మేము కూడా మా ఇంట్లో అప్పాలు చేసినప్పుడు ఈ అప్పాలు ఉన్న రోజులు ఇదే మాదిరిగా చాయ్లో వేసుకొని చాయ్ అప్పాలు తింటూ ఉంటాము. ఇలా చాయ్ తోటే కాకుండా చికెన్ మటన్ పులుసుతో కూడా ఈ అప్పాలు కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడైనా అప్పాలు చేస్తే మేము కూడా ఇదే మాదిరిగా స్కూల్కి వెళ్ళే ముందు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా చాయ్ అప్పాలు తిని స్కూల్కి వెళ్ళే వాళ్ళము. మరి ఈ దసరా పండగకి మీరు కూడా ఈ విధంగా అప్పాలని ట్రై చేస్తారు కదూ. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.